హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలుగు డైరెక్టర్స్ ఒక సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓ సినిమా హిట్ అవ్వాలన్నా లేక ఓ హీరోకు స్టార్ ఇమేజ్ రావాలన్నా డైరెక్టర్ మాత్రమే చేయగలడు. అయితే మన దేశంలో యాక్టర్స్ కంటే డైరెక్టర్స్ కు పాపులారిటీ తక్కువ. పాపులారిటీయే కాదు, రెమ్యూనరేషన్ కూడా తక్కువే ఉంటుంది. హీరో ₹5 తీసుకుంటే డైరెక్టర్ ₹2 తీసుకుంటారు. అయితే ఇది అందరికీ వర్తించదు. ముఖ్యంగా రాజమౌళి వచ్చిన తరువాత హీరోలతో సమానంగా ఆయన క్రేజ్ పెంచుకున్నారు. ఇంతకీ రాజమౌళి రెమ్యూనరేషన్ ఎంత? ఇక అదే కోవలో కొందరు డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ రెమ్యూనరేషన్ ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, లోకేష్ కనకరాజ్ 'ఖైదీ' అనే మూవీతో క్రేజ్ ని పెంచుకొని 'మాస్టర్', 'విక్రమ్', 'లియో' అనే మూవీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కలిసి 'కూలీ' అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే మన లోకేష్ కనకరాజ్ ఒక సినిమాకి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నెంబర్ 2, ఒక హీరోకి అభిమానిగా ఆ తరువాత ఆ హీరోతోనే ఫస్ట్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అతనే అట్లీ. షారుఖ్ ఖాన్ కి ఫ్యాన్ గా ఒక డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ సినిమా అందించాడు. అట్లీ ఒక సినిమాకి ఏకంగా 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నెంబర్ 3, క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. ఆయన డైరెక్షన్లో వచ్చిన 'పీకే అండ్ 3 ఇడియట్స్' మూవీస్ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్గా నిలిచాయి. అయితే ఈయన ఒక సినిమాకి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నెంబర్ 4, అర్జున్ రెడ్డి అంటే మనకు గుర్తొచ్చేది సందీప్ రెడ్డి వంగ. ఎందుకంటే అర్జున్ రెడ్డి లాంటి మూవీ ఇంకెవరు డైరెక్ట్ చేయలేరు. అయితే ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తరువాత రణబీర్ కపూర్తో కలిసి 'యానిమల్' అనే మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 900 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాకి ముందు 70 కోట్లు తీసుకునే సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు 'యానిమల్' మూవీకి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నెంబర్ 5, ఇక మరో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ విషయానికి వస్తే ఆయన డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ను దక్కించుకుంది. కరోనా టైంలో విడుదలై ఓ రేంజ్లో కలెక్షన్స్ను రాబట్టింది. దీంతో 'పుష్ప'కి సీక్వెల్గా సుకుమార్ 'పుష్ప ది రూల్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే సుకుమార్ ఒక సినిమాకి 75 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నెంబర్ 6, మరో స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. 'రోబో 2.0' సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా 'గేమ్ చేంజర్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. అయితే శంకర్ ఒక సినిమాకు ఏకంగా 40 నుండి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్. నెంబర్ 7, స్టార్ డైరెక్టర్ రాజమౌళి. 'బాహుబలి', 'RRR' సినిమాల తరువాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా 'బాహుబలి', 'RRR' సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1100 కోట్ల వసూలను సాధించింది. ఇక అది అలా ఉంటే ఆ తరువాత రాజమౌళి తన రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేశాడు. రాజమౌళి రెమ్యూనరేషన్ ఒక సినిమా తీసినందుకు 100 నుంచి 200 కోట్ల వరకు తీసుకుంటున్నారు. నెంబర్ 8, ఇక 'KGF' తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న మరో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. KGF 1 కంటే KGF 2 చాలా బాగుంది. ఈ సినిమా కేవలం హిందీలోనే 400 కోట్లను సాధించి కేక పెట్టించింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశారు. ప్రశాంత్ నీల్ కూడా ఒక సినిమాకి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్. ఈ 8 మంది డైరెక్టర్స్లో మీకు పర్సనల్గా ఇష్టమైన డైరెక్టర్ ఎవరో ఎందుకో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.